పెద్దలు గౌరవనీయులు మన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు జనగామ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ షంబిపూర్ రాజు గారు, మన మాజీ కార్పొరేటర్ గచ్చిబౌలి సోదరుడు సాయిబాబా గారు, మన అల్లాపూర్ కార్పొరేటర్ సోదరి సబిహా గారు, అట్లాగే మన సోదరుడు కార్పొరేటర్ రోజా రంగారావు గారు, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు, సున్నం చెరువులో గతంలో ఇక్కడ మీరు 15-20 ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఉండి సడన్గా ఒకరోజు హైడ్రా అని చెప్పొచ్చి మీ అందరి కడుపు కొట్టి మీ ఇల్లు కూలగొట్టి ఇక్కడికి వెళ్ళి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు కూడా వచ్చి కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం. కానీ సరిపోలేదు, మీరందరూ కూడా ఇలా గూడు లేని పక్షుల్లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ కిరాయి ఇళ్ళకు పోయి మీ చుట్టాల దగ్గర పోయి బతికే పరిస్థితి వచ్చింది. మరి ఆ దుర్మార్గం జరిగినాక వచ్చిన మొట్టమొదటి దీపావళి పండుగ ఇది. అందుకే మీతో ఉండాలి, మీ పిల్లలతో కొద్దిసేపు గడపాలి. ఇట్లనన్న ప్రభుత్వానికి సిగ్గొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇట్లనన్న ప్రభుత్వానికి సిగ్గొచ్చి కేసీఆర్ గారు కట్టించిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా ఉన్నాయి హైదరాబాద్లో. ఆ 1,00,000లో ఇప్పటికి మనం ఉన్నప్పుడు ఒక 60,000 దాకా ఇచ్చినాం, ఇంకొక 40,000 ఇండ్లు అట్లే ఉన్నాయి. కనీసం పక్క కైతలాపూర్లో కూడా ఇండ్లు ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ సున్నం చెరువులో ఉన్న ఎవరెవరినైతే మీరు ఇక్కడ మెడలు బట్టి నూకేసినరో, ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బ్యాగులు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా ఎలగొట్టినరో, ఏదైతే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినారో, కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆగమాగం చేసి పేపర్లు ఉన్నాయని చెప్తుంటే కూడా కోట్ల ఉంది అంటే చెప్తుంటే కూడా వినకుండా ఎలగొట్టినరో, వీళ్ళు మాత్రమే కాదు, హైదరాబాద్లో ఈరోజు ఇట్లా 1000 మందిని ఇండ్లు లేకుండా చేసి కూలగొట్టి ఆగమాగం చేసినారు. వాళ్ళందరికీ కేసీఆర్ కట్టించిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పి మీ గట్టిగా మీ చప్పట్లతో ఒకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, వెంటనే ఇల్లు ఇవ్వాలి. రెండవది, మిమ్మల్ని ఇల్లు లేకుండా గూడు లేకుండా చేసినందుకు, మీ పిల్లల బతుకులు మీ బతుకులు ఆగం చేసినందుకు ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలి, మీ అందరిని ఆదుకోవాలి. ఇట్లా ప్రతిపక్షం కనీసం గట్టిగా మాట్లాడితే, మీకు గట్టిగా నిలబడితే, మీకోసం గట్టిగా కొట్లాడితే, ఈ రకంగా వచ్చి వినూత్నంగా పండుగ రోజు కూడా గూడు లేకుండా మీరు ఎవరినైతే ఇవాళ రోడ్డు మీద నూకినరో వాళ్ళతో పాటు ప్రతిపక్షం నిలబడ్డది, కేసీఆర్ నిలబడ్డాడు అనే సందేశం ప్రభుత్వానికి పోతే తప్పకుండా సిగ్గు తెచ్చుకొని మీకు న్యాయం చేస్తారన్న ఆలోచనతోనే మేము వచ్చినాం. ఒకవేళ వాళ్ళు చేయకపోతే, ఎందుకంటే కొద్దిగా ఈ ప్రభుత్వం దున్నపోతులాంటి ప్రభుత్వం, వాళ్ళకు పేదలంటే లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనమేమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు 2 ఏళ్లలో, ఒక్క మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరక నేను చెప్పా. కానీ మొత్తం అందరిని ఆగం చేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి, మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళీ మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళీ ఒకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక ఇలా వచ్చింది కేవలం మీ పిల్లలకు కొన్ని ఈ దీపావళి పటాకులు అవి ఇచ్చి మీ అందరికి మళ్ళీ ఒకసారి నమస్కారం. మీకు అండగా నిలబడతాం. ఈ ఒక్కరోజు వచ్చిపోవడు కాదు, మీకు అండగా నిలబడతాం. మొత్తం మీ పేర్లు, ఫోన్ నెంబర్లు, మొత్తం వివరాలు మాట్లాడున్నాయి. మొత్తం మీకు న్యాయం చేసేదాకా, మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం. దబని ప్రభుత్వం చేయకపోతే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు, మీ పిల్లలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఆగుడుతాం అటు వాళ్ళని బోనియండ్రి, తర్వాత మనం పోదాం. థ్యాంక్ యూ.